హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక అమ్మాయిని లేపుకొచ్చినట్టు జస్ట్ ఫ్రాంక్ చేశాను. నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారా చేయరా అని దాని గురించి చేశాను. ఈ వీడియో చూడండి, చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్తో సహా 100% మీకు అయితే ఇది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అండ్ ఫన్ కూడా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా చూడాలని సబ్స్క్రైబ్ టు ఎంఆర్ వైరస్ ఛాలెంజెస్. అట్లున్నావు దిగులుగా. న్యూ ఇయర్ వస్తుంది కదా, తాగడానికి డబ్బులు. ఏం బాధపడక ఒడ్లా మేద్దాం కదా. చూడు రామకృష్ణ అన్న పిల్లలు నలుకొని వస్తున్నారు. ఏమైందిరా? దీన్ని లేపుకొని వచ్చిన. ఫిగర్ వస్తే కత్తి రావులు ఎక్కడ పట్టావు? ఫిగర్ కాదు, కత్తి కాదు, నేను దీన్ని లేపుకొని వచ్చిన. ఇంతకు దీని ఊరే ఊరా? దాని ఊరు దాని నా పర్సన్ నేనుంటే నువ్వు ఊరు గురించి ఏం అడుగుతావు రా? సమాధానం కరెక్ట్గా అడిగిన దానికి ఊరు ఊరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను కదా. రాణి ఇంట్లోకి ఇంతసేపులు ఎందుకు ఎండలో పెట్టావు? నేనైతే ఒక్కరు ఉండగలుగుతా, కానీ నా అందమైన ప్రియరాశి ఎండలో ఉండగలదా? నా మనసు పులకరించిపోతుందబ్బా. దీని ఎవరని చూస్తా అంటే ఇది నిజంగా నీ ఎమ్మడి లేచిపోయి వచ్చిందా, లేదంటే ఎవరేమన్నా లేచిపోయి నీ ఎమ్మడి వచ్చిందా? నాకు కూడా అనిపిస్తుంది రా. దీంట్లో ఇది నాతో పాటు వచ్చినప్పటి నుంచి నా పరిస్థితి ఘోరంగా ఉందిరా. ప్లీజ్ రా, ఎలాగైనా నాకు ఈ అమ్మాయితో పెళ్లి చేయండి రా. మాకు పుట్టే పిల్లల పేర్లు మీ పేరు పెట్టుకుంటాను రా ఎలాగైనా. ఏంటి మీకు మాలాంటి మంచి పిల్లలు పుడతారా? ఏంటి మీరు మంచోళ్ళా? రాజన్న కొండగట్టు అంచన్న శ్రీశైలం మల్లన్న ఏడుకొండల ఎంకన్న. ఏంట్రా నాకు చెప్పలేదు ఎప్పుడు ఒక గుంటను పట్టావని? చెప్పాలనుకున్నాను కానీ దాన్ని చెప్పలేదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ బాబు నీది? ఏంది నాన్న, మన ఇంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరు కూడా చేయలేదు. శత్రువులు ఎక్కడో ఉండరా? చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతాం. మర్చిపోకండి బిడ్డ, మంచిగా గంట కొట్టాలి. మీరెన్నో మరిన్ని వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టు అయితే మీకు ఎలా అనిపించిందో దాని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.